అటు నిన్న అరికపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు కూడా నిరసన తెలిపిన పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ఇటు అరికపూడి గాంధీ నివాసం దగ్గర మా కరెస్పాండెంట్ నరేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం దగ్గర మా కరెస్పాండెంట్ నరసింగరావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నరేష్ తో మాట్లాడదాం. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే మనం చూస్తా ఉన్నాం ఇటు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కూడా పిలుపునిచ్చారు. ఆయన నివాసం దగ్గర నుంచి మేడ్చల్ నుంచి కూడా పూర్తిగా ఇటు అరికపూడి గాంధీ నివాసానికి మేము బయలుదేరుతాము, అక్కడికి వెళ్ళి ఆయన కలుస్తాము, కండువా కప్తాము, ఇవన్నీ కూడా మాట్లాడుతున్న పరిస్థితిలో ఉంది ఇప్పుడు గాంధీ నివాసం దగ్గర పరిస్థితి. టెక్నికల్ గా ఇంకా ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారనేది వాళ్ళ వాదనగా ఉంది. అయితే అరికపూడి గాంధీ వాళ్ళని మంగళహారతులు బట్టి ఆహ్వానిస్తామన్నారు. ప్రస్తుతం మనం అరికపూడి గాంధీ గారి ఇంట్లోనూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో మీ నివాసానికి మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ నాయకులు కూడా రాబోతున్నారు. రానివ్వండి, వాళ్ళు ఇస్తే స్వాగతిస్తా. వచ్చేది నా మిత్రులే. టేబుల్ వేసా, చైర్స్ వేసా, చక్కటి సమావేశం జరుపుకుంటాం. దానిలో విభేదమే ఉంది. నిన్నటి వరకు నిన్న పెద్ద ఎత్తున చాలా అంటే మాటలు కూడా పరిస్థితి ఏమో కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ రాబోతున్నారు. విరోధి వచ్చినా నా ఇంటికి వచ్చినప్పుడు గౌరవిస్తా. సబ్జెక్టే వచ్చినప్పుడు మానవత్వంతో చుట్టమొస్తే కాఫీ ఇచ్చి పంపాలి. అది నా మర్యాద. నిన్న ఆయన ఒక మాట మాట్లాడారు. కృష్ణా జిల్లా బతకడానికి వచ్చారు, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ఒక ఆయన నిన్న మీ మీద చేసిన కామెంట్. మీరు మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మీరు కానీ పార్టీ అధ్యక్షులు కానీ మా శాసనసభ్యులు కానీ గమనించి ఉండాలి. నేను 3 సంవత్సరాలు శాసనసభ్యుడు, వాడు 10 నెలల శాసనసభ్యుడు. మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళైనా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు పంచన చేరి ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించే చీడ పురుగులకు సమాధానం ఏం చెప్తారు అనేది కేసీఆర్ గారు, నా సహచర శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. రాష్ట్రం విడిపై 10 ఏళ్ళు అయిపోయింది. ప్రశాంతంగా ఏ రాష్ట్రం పరిపాలన చేసుకున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక శాసనసభ్యుడే స్వయంగా అలా మాట్లాడటాన్ని సహచర శాసనసభ్యుడికి మీరు ఎట్లా చూస్తారు? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. అలాగే 29 రాష్ట్రాల ప్రజలు చక్కటి సోదర భావంతో, చక్కటి వ్యాపారాలతో, ఐటీ రంగంతో, ఇండస్ట్రియల్గా చక్కటి పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా, వ్యాపారమే ధ్యేయంగా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చిచ్చు పెట్టే చీడ పురుగులకి నిన్న కొంతమంది నాయకులు, ఇద్దరు శాసనసభ్యులు అంటే సమాజంలో బాధ్యత కలిగిన కొంత వీధి రౌడీలు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన కాదనేది కూడా ఒక వర్గం చర్చ. మందకృష్ణ లాంటి వాళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్. 10 సంవత్సరాల గాంధీ క్రమశిక్షణ ఏంటి? మందకృష్ణ గారిని ఒక పిల్లిని తలుపులు వేసేసి కొట్టమనండి, తిరగబడుతుందా? ఎన్నిసార్లు ఓపిక పడతాం? నా మిత్రులు, శ్రేయోభిలాషులు కొంతమందికి మనసు బాధపడినా తప్పని పరిస్థితుల్లో ఈ ఎదవకి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చా.
ఇది నా మనోభావం తప్పించి ఎవరిని ఇబ్బంది పెట్టాలనో పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా మాట్లాడారు తప్పించి ఎవరిని కూడా మాట్లాడలే. ఇక ఏదైతే టెక్నికల్గా మీరు ఇంకా బీఆర్ఎస్ అనేది గాంధీ అంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారా కాంగ్రెస్లో? మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తారా? చూస్తే రాష్ట్రానికి ఒక సభాపతి 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారు, మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 మంది బీజేపీలో ఉన్నారు, ఒక్కళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు అని శాసనసభ సమావేశాలలో ఒక స్పీకర్ గారు చెప్పారు. మీరు వెళ్ళాలనుకుంటున్నారా, ఇటువంటి చీడ పెరుగులు పట్టుకొని ఉండాలనుకుంటున్నారో కూడా కొంతమంది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇటువంటి చీడ పురుగుల పక్కన సంసారం చేసి ప్రాంతీయ విభేదాలు సృష్టించుకొని ప్రజలతో ఇటువంటి చీడ పురుగులు అనుకోవాలనే ఆలోచన లేదు. కానీ అదే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ముగ్గురు పేర్లు మేము స్పీకర్కి ఇస్తే ముగ్గురిని కాకుండా పిఎస్సీ బీఆర్ఎస్ ప్రశ్న మీ పార్టీ వాళ్ళు మీరు అంటున్న టెక్నికల్గా మీ పార్టీ నేను చెప్పా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిఎస్సి చైర్మన్గా ఎన్నిక చేశారు వాళ్ళు. నువ్వు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలన్న రూల్ ఏమైనా ఉందా? విపక్షానికి ఇవ్వాలన్న రూల్ ఏమైనా ఉందా? గతంలో 22 మంది గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఒక్కొక్కడిని పార్టీ మార్చుకున్నాం, మంత్రి పదవులు ఇచ్చాం, 10 సంవత్సరాలు గడిపాం. శ్రీధర్ బాబు గారి పేరు సూచిస్తే శ్రీధర్ బాబు గారికి మనం ఇచ్చామా? మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఎదటాలని డబల్ క్వశ్చన్ చేయొచ్చు. మనం క్వశ్చన్ చేసుకోవాలి, అప్పుడు ఎదటాలను క్వశ్చన్ చేస్తే సమాజానికి మంచి మెసేజ్ వెళ్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు అక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లో మీ మీద కేసు నమోదు చేయాలని వాళ్ళ డిమాండ్. ఆయన ఇంకా ఎక్కడ ఉన్నాడో తెలియదు, నా మీద కేసు నమోదు చేశారు. 6 గంటల పాటు నిర్బంధించారు. లాయర్లతో బెయిల్తో వచ్చా. కొంతమందిని అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, బెయిల్తో తిరుగుతారు. నేను కేసు పెట్టా. నా మీద రాళ్ల దాడి, కుండీల దాడి, దూషించిన వాళ్ళ మీద మీరిచ్చినటువంటి విజువల్స్తో ఆధారాలతో కేసు పెట్టా. ఇంతవరకు కేసు బుక్ చేయాలి. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్లో చాలాసేపు గంట పాటు డిమాండ్ చేశారు. హరీష్ రావు కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి మీ మీద కుట్రకోణం కేసు పెట్టాలి, తమ సహచర ఎమ్మెల్యేని చంపడానికి గాంధీ వచ్చారని చెప్పి అలిగేషన్ చేశారు. మీరు ఎందుకు వెళ్ళారు? అదే ఇంటెన్షన్తో వెళ్ళారా? ఏదో శాసనసభ్యుడు కాబట్టి హరీష్ రావు గారు వాస్తవాలు తెలియదు కదా హరీష్ రావు గారికి. వాడు నా మీద సవాల్ చేశాడు, నీ ఇంటికి 11 గంటలకు వస్తున్నారా అని. రాకపోతే నేను 12 గంటలకు వస్తున్నారా అని నేను సవాల్ చేశాను. నువ్వు వస్తే హారతితో స్వాగతం పలుకుతా అన్నాడు. వాడు పిలిచినట్ట స్వాగతం పలుకుతా అంటే నేను వెళ్ళినట్ట. అర్థం చేసుకోవాలా. నన్నే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశావు, నా పద్ధతి చూసావు, నా క్రమశిక్షణ చూసావు, వాడి పద్ధతులు సంవత్సరం నుంచి చూస్తున్నావు. మా ఇద్దరికి పోలిక. నువ్వు ఒక చీటర్ని భుజాన్ని వేసుకొని వాస్తవాలు తెలియకుండా మాట్లాడావు అనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా ఆహ్వానిస్తామంటారు. బయటకు వెళ్ళి మీరంతా వీడియో చూపించండి. చక్కగా చైర్లు వేసి టేబుల్ వేసి టిఫిన్ కూడా పెట్టి చక్కగా స్వాగతం పట్టడానికి మీతో సహా రెడీగా ఉంచా. బీఆర్ఎస్ పార్టీ సమావేశం మేడ్చల్ జిల్లాకు సంబంధించిన సమావేశం జరగబోతుంది కాదు. నా మిత్రులు శ్రేయభిలాషులు ఎవరు వచ్చినా స్వాగతిస్తా. ఇందాక కూడా చెప్పాను మీకు, విరోధి ఇచ్చినా నా ఇంటికి కాఫీ ఇచ్చి
మర్యాదపూర్వకంగా పంపే మనస్తత్వం నాది. సో నిన్న ఇది మొత్తంగా అరకపూడి గాంధీ చెప్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వచ్చినా కూడా తాను స్వాగతిస్తాను, అక్కడ ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుకుంటామని చెప్తారు. అదేవిధంగా నిన్న జరిగిన పరిణామాలన్నింటికీ కూడా ఏదైతే కౌశిక్ రెడ్డి ప్రతిసారి తనకు సవాల్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అందుకే తాను ప్రతిగా స్పందించాల్సింది వచ్చింది తప్ప తన క్యారెక్టర్ను కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ను ఖచ్చితంగా బేజీలు